నమస్తే. ఇగో ఇప్పుడు చూడండి నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి నా సైడ్ చూపిస్తున్నాడు. సారీ సార్ ఇంకోసారి తీయనులేండి. ఇక్కడ బెగ్గర్స్ చాలా రేర్‌గా కనిపిస్తారు. ఇప్పుడు ఒక ఆమెని చూపిస్తాను చూడండి. మాక్సిమం అందరు ఇదే ప్యాటర్న్‌ని ఫాలో అయితారు. ఏంటంటే మొత్తం బెడ్‌షీట్లు, గిడ్‌షీట్లు అన్నీ తెచ్చుకొని ఒక దగ్గర ఒక ప్లేస్ చూసుకొని ఫిక్స్ అయిపోతారక్కడ. మొత్తం ఇట్లా ఒక క్లాత్ అన్నా ఏసుకుంటారు. లేకపోతే ఇగో ఈయన లెక్క ఒక టేబుల్‌లాగా మొత్తం సెట్ చేసుకుంటారు. ఈయన ఉన్నాడు చూడండి ఇప్పుడు ఇదొక రైల్వే స్టేషన్. ఇక్కడ జనాలు బాగొస్తారు కదా! కాబట్టి ఇట్లున్నాడు. కానీ వీళ్ళెవరి దగ్గరికి పోయి అడగరనమాట. ఇవ్వండి అన్నట్టుగా. జస్ట్ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఇస్తే ఇయ్యండి, లేకుంటే లేదన్నట్టుగా. ఇగో ఈయన చూడండి ఎంత బిందాస్‌గా పండుకున్నాడు. మీకిష్టముంటే ఎయండి, లేదంటే లేదు. మిమ్మల్ని ఎవడు అడిగిండు అన్నట్టుగా ఉంటారు. మనుషులు గూడా అంతే. ఆళ్ళకొకవేళ వాళ్ళని చూసి జాలనిపిస్తే ఏదో పైసలిస్తారు. లేదంటే తినడానికి ఏదో ఒకటి ఇచ్చి ఎళ్ళిపోతారు. ఒకవేళ ఏం ఇవ్వాలి అని అనుకోలేదనుకోండి, చూసి చూడనట్టే ఎళ్ళిపోతారు. కొంతమందయితే అది గూడా లేదు. ఆడెవ్వరు లేరు అన్నట్టుగా అట్లా ఎళ్ళిపోతా ఉంటారు. ఇక్కడోళ్ళకి పొద్దున, సాయంత్రం అని టైం గీమ్ ఏముండదు. లేడీకి లేచిందే పరుగు అన్నట్టేగో ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు జాగింగ్ చేస్తారు. ఇట్లా స్ట్రీట్‌లలో మ్యూజిక్ వాయించుకుంటా గూడా ఉంటారు చాలామంది. మనీ కోసమే. నచ్చినోళ్ళు పైసలేస్తా పోతారు. చాలా సేపు అయినట్టుంది. అన్న రెస్ట్ తీసుకోండి అన్న. ఇదే ఎంతో ఫేమస్ అయిన రాజుల కోట. చూసేయండి. మన దగ్గర వర్షాకాలం వస్తే పాములు, కప్పలు బయటకొస్తాయంటారు గదా! ఇక్కడ ఎండాకాలం వస్తే మనుషులు అట్లా బయటకొస్తారు. అప్పటి వరకు రారనమాట. ఎవ్వరు కనిపియరు. చూడండి అసలు ఎంతమందున్నారో. ఇది జస్ట్ 1/4 ఆఫ్ సైడ్ అంతే. ఇంకా చాలా పెద్దగుంటది గార్డెన్. మొత్తం జనాలే. దేశం మారినా గానీ ట్రాఫిక్ సిచ్యువేషన్ మాత్రం మారలేదయ్యా బాబు. ఇప్పటికే షిఫ్ట్ టైం అయితుంది. సరే మరింక. బాయ్.